ఒక పర్సన్ తన అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది అని చెప్పి టెన్షన్ తో బ్యాంకుకి వెళ్తే బ్యాంక్ లో ఉన్నటువంటి బ్యాంక్ ఎంప్లాయీస్ అండ్ బ్యాంక్ మేనేజర్ వాళ్ళు వచ్చేసి అతనే ఏదో సైబర్ క్రైమ్ చేసేసాడు, అతనే సైబర్ క్రిమినల్ అని చెప్పి వాళ్ళే కంక్లూజన్ చేసేస్తున్నారు. పర్సన్ వెళ్ళి ఫస్ట్ నా అకౌంట్ ఎందుకు ఫ్రీజ్ అయింది అని చెప్పి చెప్పండి, నేను దాన్ని డిఫెండ్ చేసుకొని నేను అన్ఫ్రీజ్ చేయించుకుంటాను అంటే ఫస్ట్ వాళ్ళు చూసే విధానమే ఎట్లా తయారైపోయిందంటే నువ్వే చేసేసినావు, నువ్వే సైబర్ క్రిమినల్, నీదే ఇన్వాల్వ్మెంట్ ఉంది దీంట్లో అన్నట్టుగా వాళ్ళు మాట్లాడి హ్యూమిలేట్ చేసి ఇవన్నీ చేస్తూ ఉంటారు. మీరు డిసైడ్ చేయడానికి కోసము ఎక్కడో ఇక్కడ ఉంటది, తిరుపతిలోనో, కడపలోనో, అనంతపూర్లోనో, జగిత్యాలలోనో, కరీంనగర్లోనో ఎక్కడో ఒక చోట అకౌంట్ ఉంటుంది. ఎక్కడో గుజరాత్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి, ఎక్కడెక్కడి నుంచో అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది. ఎవడో తెలియని వాడు కంప్లైంట్ రిజిస్టర్ చేసిన దానికి వీళ్ళ అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది. ఇతనే సైబర్ క్రైమ్ చేసినాడు అని చెప్పి మీరు ప్రూవ్ చేసినారా? ప్రూవ్ చేయలేదు కదా. అతని మీద అలిగేట్ ఏదో ఉంది అని చెప్పి సస్పిషన్స్ తో మాత్రమే అతను అకౌంట్ ఫ్రీజ్ చేసినారు. అది కూడా ఇల్లీగల్ గా టోటల్ అకౌంట్ ఏదో డిస్ప్యూటెడ్ అమౌంట్ 700, 800 ఉంటే మీరు మొత్తం 2 లక్షలు, 2 లక్షలు, 3 లక్షల అకౌంట్ లో ఎంత డబ్బు ఉంటే అంత అమౌంట్ మీరు ఫ్రీజ్ చేసి పడేస్తున్నారు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏమంటే ఎవరన్నా పర్సన్ మీ బ్యాంక్ కి ఏ బ్రాంచ్ అయినా కూడా మీ బ్యాంకుకి వచ్చి నా అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది అని చెప్పి అంటే అతన్ని మీరు దోషి అని చెప్పి మీరు డిసైడ్ చేయొద్దు. డిసైడ్ చేయడానికి కాంపిటెంట్ కోర్ట్స్ ఉన్నాయి. అతను డిఫెండ్ చేసుకుంటాడు, అతను ఎన్ఓసి తీసుకొచ్చుకుంటాడు, అతను వెళ్ళి కావాలంటే హైకోర్టు దగ్గర నుంచి ఆర్డర్ తీసుకొచ్చుకుంటాడు. కాబట్టి మీరు అతనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. దయచేసి మీరు వాళ్ళని హ్యూమిలేట్ చేయొద్దు. హ్యూమిలేట్ చేసి మీరే సైబర్ క్రిమినల్, నువ్వే దాంట్లో ఇన్వాల్వ్ అయినావు అన్న విధంగా దయచేసి మీరు మాట్లాడొద్దండి. ఇది ఈ వీడియోని మీ ఫ్రెండ్ సర్కిల్లో మీ వీడియో చూసే వాళ్ళకి ఎవరన్నా తెలిసి బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి అందరికీ దయచేసి షేర్ చేయండి.